ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దిన కాలపు దేవుని వాగ్దానము దినవృత్తాంతములు 2వ గ్రంథము 6వ అధ్యాయము 40-41 వచనములు. నా దేవా, ఈ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి ఉంచుదువుగాక, నీ చెవులు దానిని ఆలకించునుగాక. నా దేవా యెహోవా, బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము, నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకొందురుగాక, నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషింతురుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవకుల గురించి, దేవుని యొక్క ప్రజల గురించి వాగ్దానం ఇస్తున్నటువంటి లేఖన భాగం ఇది. దేవునిని ఎక్కడ 2-3 ఆయన నామమున కూడి స్తుతించి ఆరాధించి గణపరుస్తారో అక్కడ దేవుని యొక్క దృష్టి ఉంటుంది. అక్కడ దేవుని యొక్క దృష్టి ఉంటుంది. హృదయపూర్వకమైనటువంటి జీవితాన్ని, ఆజ్ఞలు పాటించేటువంటి జీవితాన్ని ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారు 2 కలిసి ప్రార్థించినప్పుడు దేవుని దృష్టి వారి మీద ఉంటుందని లేఖనము స్పష్టము చేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే మందిరమును ప్రతిష్ఠించి వాక్యాన్ని, సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి మందిరాల మీద ఆయన దృష్టి తప్పక ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. ఈ పరిశుద్ధ దినమున దేవుని యొక్క సత్యవాక్య మందిరములో నేను కూడా ఉండాలి, నా ప్రార్థన దేవుడు అంగీకరించాలి అని ఆశ కలిగి ఉన్నారా ప్రియ దేవుని బిడ్డలారా? వెళ్ళలేని పరిస్థితుల్లో అయితే ఓకే, కానీ అన్ని శక్తి బలం ఉండి వెళ్ళేటువంటి సమయం ఉండి వెళ్ళకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దృష్టిలో నుంచి తప్పిపోతున్నారని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అలాగే బలమును అనుగ్రహించే స్థలం అది. ఆయన యొక్క బలిపీఠమును దృష్టిస్తారు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే విరిగి నలిగిన హృదయ బలులను సమర్పిస్తూ ఉంటారో ఆ స్థలము నుండి ఆయన దృష్టించి ఆశీర్వదించేటువంటి దేవుడు, బలమునిచ్చేటువంటి దేవుడు. ఏ బలహీనతలో పడిపోయి ఉన్నారో తన బిడ్డలను ఆయన చూసి బలముతో నింపేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే తన భక్తులను ఆయన మేలుతోటి నింపుతారంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన భక్తులు ఎవరో ఆయనకు తెలుసు. కాబట్టి ఎవరు ప్రార్థిస్తూ ఉన్నారో, ఎవరు నిజముగా వాక్యము కొరకు, సన్నిధి కొరకు, దేవుని దృష్టిలో నేను ఉండాలి అని ఎవరైతే దేవుని కొరకు వస్తూ ఉన్నారో వారిని అందరినీ కూడా దేవుడు మేలుతో నింపుతాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీ జీవితాలలో సత్యవాక్యాన్ని చెప్పేటువంటి మందిరం కలిగి ఉన్నారా? మీరు మంచి అదృష్టవంతులే, అనగా దేవుని యొక్క దీవెనలో ఉన్నటువంటి వారే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపలో ఉన్నటువంటి వారే. లేకపోతే ప్రమాదమే ప్రియ దేవుని బిడ్డలారా. జ్ఞాపకం చేసుకోండి దయచేసి. అలాగే దేవుడు మేలులతో నింపుతానంటున్నారు, బలపరుస్తానంటున్నారు. ఆయన కనుదృష్టి మీ మీద ఉంచుతాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని యొక్క ఈ మేలును మీరు పొందుకోవాలి అని అంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించండి. ఆయన ఆజ్ఞను, పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధముగా పాటించండి. హృదయపూర్వకముగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించండి. ఆయన యొక్క బలిపీఠము మీద ఉన్నటువంటి ఆ బలి అర్పణను ఆయన అనగా మన హృదయ బలులను స్వీకరించేటువంటి దేవుడు, అంగీకరించే దేవుడు, సమృద్ధిగా దీవించే దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఏ కష్టం ఉన్నా, ఏ శ్రమ ఉన్నా, ఏ పరిస్థితి ఉన్నా, ఏ అనారోగ్యం ఉన్నా వాటన్నిటిని తొలగించి మేలుతో మిమ్మల్ని దీవిస్తారు ఖచ్చితముగా. ఒకవేళ వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే సత్యవాక్యాన్ని ప్రకటించే వాక్యాన్ని వినండి, చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని అనుభవించండి. దేవుడు తప్పక మిమ్మల్ని మేలుతో నింపి, బలముతో నింపి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. దేవుడి లేఖనము మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయనా తండ్రి, అయ్యా ఇదిగో ఈ వాగ్దానం ప్రకారముగా వారు జీవించి, వాక్య ప్రకారముగా జీవించి, అయ్యా తండ్రి పరిశుద్ధుడా, వారి ప్రార్థనలు
మీరు విని అంగీకరించుదురుగాక, బలముతో నింపుదురుగాక. అయ్యా తండ్రి, మేలుతో, ప్రతి మేలుతో బిడ్డలను దీవించుదురుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. మీరే సహాయము చేయండి ప్రభువా. పరిశుద్ధుల ఏ బిడ్డలు మందిరానికి వెళ్ళలేని స్థితిలో ఉన్నారో, అనారోగ్యములతో ఉన్నారో, కృపలో జ్ఞాపకము చేసుకొని స్వస్థపరుచుదురుగాక, లేవనెత్తుదురుగాక. సహాయము చేయండి ప్రభువా. ఈరోజు జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా. పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయన, కుటుంబాలలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. అయ్యా అలాగే తను ప్రభు బాధలో వేదనలో ఉన్న కుటుంబాలను మీరే దర్శించి ఆదరణతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినకాలం నాయన ప్రతి బిడ్డన వారి ప్రయాణాలలో కృపను చూపండి. చక్కగా మందిరాలకి చేర్చండి, తిరిగి గృహాలకి చేర్చండి అయ్యా. పగలు ఎండ దెబ్బ తగలకుండా బిడ్డలను కాపాడి సంరక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. మీరే సమస్త కార్యాలను సఫలపరిచి ఆశీర్వదించమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, యేసయ్య నామమును మీ అందరికీ వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. తప్పక నేనే మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. దేవుడు కార్యాలు చేస్తారు. అనేక మేలులతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే మన లైవ్ కార్యక్రమము సండే సర్వీసు 8 గంటలకు ప్రారంభమవుతుంది. 8 నుంచి 10 గంటలకు అయిపోతుంది. సో దయచేసి వీలున్నటువంటి వారందరూ లైవ్లో కలుసుకొని మీ ప్రార్థన అవసరం తెలియపరచండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము. చక్కని ఆరాధన, పాటలు, వాక్యం ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ వాక్యాన్ని విని వాక్య ప్రకారం జీవించండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.